అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత అన్ని వనరులు కూడా మనతో ఉండి కొన్నిసార్లు జీవితంలో చాలా మంది అనుకున్నది సాధించలేకపోతుంటారు మిత్రమా. దానికి బలీయమైన కారణం ఏదైనా ఉంటుందా అన్నదే ఈ వీడియో తాలుగా మోటో మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఎవరు అంటే ఎవరికైనా మీరు అడగండి, ఏరోప్లేన్ ఎవరు కనిపెట్టారంటే ప్రతి ఒక్కరు చెప్పేది రైట్ బ్రదర్స్ అని చెప్తారు. కానీ అదే తరుణంలో రైట్ బ్రదర్స్ అయితే ఎంత కష్టపడ్డారో, రైట్ బ్రదర్స్ ఎంత తపన పడ్డారో, అంతే తపన అంతే ప్రయత్నం కూడా అదే సమయంలో ఒక వ్యక్తి చేశారనమాట. శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీ అనే ఒక వ్యక్తి అంతే ప్రయత్నం చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ బ్రదర్స్ కి పియర్పాంట్ లాంగ్లీకి దగ్గర చూసుకుంటే మనకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందంటే, శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీకి మంచి రెప్యుటేషన్ ఉంది, అదే నెట్వర్క్ అంటారు కదా. అతని నెట్వర్క్ ఎంతటిదంటే న్యూయార్క్ టైమ్స్ లో ఎవ్రీడే ఆయన తాలూకు టాపిక్ ఏదో ఒకటి వస్తూనే ఉండేది అనమాట. ఆయన తాలూగా రెప్యుటేషన్ ఎంత స్ట్రాంగ్ గా, ఆయన యొక్క పరపతి ఎంత గొప్పగా ఉండేది అంటే యునైటెడ్ స్టేట్స్ వార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకి ఆ రోజుల్లో $50,000 స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారనమాట. ఈ ప్రాజెక్ట్ మీద పని చేయడానికి, ఏరోప్లేన్ అనే ప్రాజెక్ట్ మీద పని చేయడానికి అప్పటి వార్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ ఆయనకి అంత డబ్బులు కూడా ఇచ్చింది. అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే $50,000 అంటే రమారమి ఈ రోజుల్లో ఒక 50 లక్షల నుంచి 60 లక్షల దగ్గర మనకు అది మార్జిన్ అవుతుంది అనమాట. ఇలా మనం చూసుకుంటే రైట్ బ్రదర్స్ కన్నా గుడ్ నెట్వర్క్ ఉన్నది పియర్పాంట్ లాంగ్లీకి, మంచి ఆర్థిక స్తోమత ఉన్నది పియర్పాంట్ లాంగ్లీకి. ఇవన్నీ ఉండడం వలన గుడ్ బ్రెయిన్స్ కూడా ఆయనతో సపోర్ట్కి వచ్చాయి. అంటే మంచి ఇంజనీర్స్, టెక్నాలజీ అంతా కూడాను పియర్పాంట్ లాంగ్లీతో ఉందన్నమాట. కానీ రైట్ బ్రదర్స్ యొక్క టీం దగ్గర కానీ, రైట్ బ్రదర్స్ దగ్గర అంత గుడ్ నెట్వర్క్ లేదు, అంత ఆర్థిక సహాయం చేసే వాళ్ళు లేరు, వాళ్ళకి ప్రోత్సహించి ఏ టీం కూడా లేదు. ఈవెన్ ఇఫ్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర, రైట్ బ్రదర్స్ దగ్గర ఉన్న జనాల్లో ఎవరు కూడాను క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ కూడా కాదనమాట. అటువంటి స్థితి అనమాట. మీరు ఒక్కసారి చిన్న కంపారిజన్ చూసుకోండి. శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీ దగ్గర అన్నీ ఉన్నాయి, రైట్ బ్రదర్స్ దగ్గర ఏమీ లేవు. కానీ ఇద్దరు లక్ష్యం కూడాను ఒకటే, ఏరోప్లేన్ ఇన్వెంట్ చేయాలని. కానీ మిత్రమా, సక్సెస్ ఎవరికి వరించింది? రైట్ బ్రదర్స్ కు వరించింది. దీని వెనుకున్న కారణం ఏమై ఉంటుంది మిత్రమా? వాళ్ళ ఆవిష్కరణకు ముందు ఒక చిన్న సన్నివేశం జరిగింది. కొంతమంది ప్రెస్ వాళ్ళు శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీని ఇంటర్వ్యూ చేసి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ యువర్ ఇన్వెన్షన్, నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు, వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ అని చెప్పి ఆయనకు అడిగితే, ఐ వాంట్ టు మేక్ బిగ్ మనీ, నేను అపారమైన ధన సంపదని సృష్టించాలి ఈ ఇన్వెన్షన్ తో అని చెప్పేసి శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీ చెప్పారు. అదే క్వశ్చన్ జర్నలిస్టులు వాళ్ళని కూడా అడిగారు, ఎవరిని? రైట్ బ్రదర్స్ ని కూడా అడిగారు. We want to give a new change to the modern world. We want to change the world by giving a new transport mode to the people అని చెప్పేసి రైట్ బ్రదర్స్ అన్నారు. అందుకే మిత్రమా, మన లక్ష్య సాధనలో మనకు ఉండవలసింది ఏంటంటే ఉన్నతమైన ఆలోచన తీరు మనకు ఉండాలి. మనం ఏమి ఇవ్వగలము, సంథింగ్ వాట్ వీ కెన్ గివ్ టు దిస్ వరల్డ్ అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. అటువంటి ఉన్నతమైన ఆలోచన రైట్ బ్రదర్స్ దగ్గర ఉంది కనుకనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. తర్వాత మీరు చూసుకోండి, ప్రపంచంలో ఏరోప్లేన్ విషయానికి వచ్చినప్పటికీ కేవలం రైట్ బ్రదర్స్ పేరే చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా శామ్యూయల్ పియర్పాంట్ లాంగ్లీ పేరు కానీ మాట కానీ మీరు ఎక్కడ వినరు. అంత ఉండి కూడా ఆయన కనుమరుగైపోయారు. విత్ దిస్ నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనందరం కూడాను సక్సెస్ సాధించాలనుకునేటప్పుడు, సక్సెస్ మార్గం వైపు ప్రయాణించేటప్పుడు మన యొక్క చిత్తశుద్ధి, మన యొక్క ఆలోచన విధానం, లక్ష్య సాధన వెనుకున్న ఆశయం కూడా అంతే గొప్పగా ఉంటే మనం తప్పకుండా ఆ సక్సెస్ ని చేరుకుంటాం మిత్రమా. ఎన్ని లోపాలు, ఎన్ని ఒడిదుడుకులు ఏమి వచ్చినా సరే, నీ లక్ష్య సాధనలో నీ ఆశయం ఉన్నత ఆశయం అయితే నువ్వు తప్పకుండా సాధిస్తావు మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.